హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? మేము ముంగడికి తీసుకొస్తున్న మరొక లాంగ్ వీడియో ఏంటి అంటే నాగుల మల్లికార్జున స్వామివారి బోనాలు మరియు పట్నాలు. మేము ప్రతి సంవత్సరం ఉగాదికి ముందు ఈ బోనాలు మరియు పట్నాలు అనేది వేసుకుంటూ ఉంటాము. భక్తులు టెంపుల్ కి వచ్చి ప్రతి సంవత్సరం శివరాత్రి నుంచి ఉగాది వరకు చాలా మంది బోనాలు మరియు పట్నాలు వేసుకుంటుంటారు. కానీ ఇక్కడ ఏంటి ఎవరు లేరు అని అనుకుంటున్నారా మీరు? యాక్చువల్ గా ప్రతి ఆదివారం మరియు బుధవారం వచ్చి బోనాలు మరియు పట్నాలు అనేది వేసుకుంటుంటారు. సో మాకు వీలు పడని కారణాన మేము సోమవారం అంటే మండే రోజు వచ్చి బోనం అనేది వేసుకున్నాము. సో ఆ రోజు ఎవరు లేరు, ఓన్లీ మేము, పంతులు గారు మరియు ఒగ్గు వాళ్ళు మాత్రమే ఉన్నారు టెంపుల్లో. ఈ టెంపుల్లో మనం శ్రీ నాగుల మల్లికార్జున స్వామి వారిని, అలాగే మహాగణపతిని మరియు రాజరాజేశ్వరి అమ్మవారిని మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని, అలాగే నాగదేవతను దర్శించుకోవచ్చు. అలాగే ఇక్కడ పోచమ్మ తల్లి దేవాలయం కూడా ఉంటుంది. ఇక్కడ మా అమ్మ నాన్న ఇద్దరు కలిసి బోనం వండుకోవడానికి కట్టెల పొయ్యిని రెడీ చేస్తున్నారు. కానీ ఏ మాటకా మాట చెప్పుకోవాలి ఫ్రెండ్స్, కట్టెల పొయ్యిగా వండితే ఆ కూర టేస్ట్ కానీ ఏదైనా కానీ ఎందుకు అంత టేస్ట్ వస్తుందో అర్థం కాదు. మనం బోనం సమర్పిస్తాం కాబట్టి రుచి కూడా మనం టేస్ట్ అనేది చెయ్యం, ఉప్పు కారాలు. కానీ ఎందుకు అంత టేస్ట్ వస్తాయో కూడా అర్థం కాదు. అసలు ఛాన్స్ అనేది ఉంటే ప్రతి ఒక్కరు కట్టెల పొయ్యి మీద వండుకోవడానికి ఛాన్స్ ఉంటే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ స్వామివారికి సమర్పించే బోనంలో మేము పప్పు, పసుపు కలిపి బియ్యం వేసి అన్నం వండుతాము. అలాగే తీయటి అన్నం చక్కెర వేసి చేస్తారు. మరియు కర్రీ మనకు నచ్చింది చేసుకోవచ్చు. ఇక్కడ చిక్కుడుకాయ టమాటా అనేది చేస్తున్నారు మా మదర్ వచ్చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే పచ్చి పులుసు. తెలంగాణలో ఫేమస్ పచ్చి పులుసు, తెలంగాణ వాళ్ళకి కంపల్సరీ తెలిసే ఉంటుంది. సో అది ఈ 4 కలిపి వండేసి స్వామివారికి బోనం అనేది సమర్పిస్తాము. ఒక పొయ్యి మీదేమో తీయటన్నం ఉడుకుతుంది, ఇక్కడ మరొక పొయ్యి మీదేమో పప్పు బియ్యం అని చెప్పాను కదా, పప్పు పసుపు వేసి వండుతాము అని, అది ఉడుకుతుంది. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి అంటే వంటలు అనేది రెడీ అయిపోయాయి. మన పప్పు బియ్యము, తీయటన్నము, పచ్చి పులుసు, అలాగే చిక్కుడుకాయ టమాటా కూడా రెడీ అయిపోయాయి. సో ఇప్పుడు వాటిని క్లీన్ చేసేసి వాటికి పసుపు రాసి బొట్లు అనేది పెడుతున్నారు. ఆ తర్వాత వాటికి పూలమాలలు కూడా కుచ్చి పూలమాలలు అనేది కడతారు. స్వామివారికి బోనం సమర్పించే ముందు పట్నం అనేది వేసుకుంటాము. మల్లన్న పట్నం అని పిలుచుకుంటాము మేము. సో ఇక్కడ గ్రీన్ కలర్ లో కనిపిస్తుంది కదా మీకు, అదేంటి అంటే తెలంగాణలో అందరికీ తెలుసు తంగెడాకు, తంగెడి పువ్వు అంటే. సో తంగెడి పువ్వు యొక్క ఆకుని తీసుకొని వచ్చి ఎండబెట్టేసి దాన్ని పొడి చేసి అది ఇలా వేస్తారు. దాని మీద పట్నం వేసేవారు పసుపు, పిండి, కుంకుమ ఈ మూడింటిని కలిపి పట్నానికి రెడీ చేస్తారు.
బొడ్డ శత్రుగాను రావయ్య వాళ్ళ నేతలు పోసి మళ్ళీ వాళ్ళు ఏలుగుడి ఎల్లా రావయ్య పొద్దు పొద్దుకే మల్లయ్య వాళ్ళు పోయిన వెళ్ళలాయే రావయ్య ఇలా పట్నం వేసిన తర్వాత మళ్ళీ దేవుణ్ణి తీసుకొని వెళ్ళి మళ్ళీ ఎక్కడి నుంచి అయితే తీసుకొచ్చామో అక్కడ పెట్టిస్తారు. ఇక అందులో పెట్టిన గౌరీదేవిని అలాగే ఆ బ్లౌజ్ పీస్ ని అక్కడ ఉన్న బండారి అంటాము పసుపుని, అది మా మదర్కి ఇస్తారు. అది మేమందరం బొట్టులాగా పెట్టుకుంటాము. అండ్ ఇక్కడ చేతులు వేపిస్తారు. ఇది ఒక ఆచారం ఉంటుంది, అందరికీ తెలుసు. మల్లన్న పట్నం వేసుకునే వారికి కుటుంబ సభ్యులందరితో ఇలా చేతులు అనేది వేపిస్తారు. పట్నంలో గుడి చుట్టూ చాలా ఓపెన్ ఏరియా ఉంటుంది. ఈ ఓపెన్ ఏరియా మొత్తం మనం ఆదివారం బుధవారం వస్తే ప్రతి ఒక్క ప్లేస్ లో ప్రతి ఒక్క చోట మనకు పొయ్యి అనేది వెలుగుతూనే ఉంటుంది. అంతమంది వస్తారు. ఒక్కొక్కసారి సరిపోక గుడి బయటికి కూడా వెళ్ళిపోతారు. ఇక్కడ కనిపిస్తున్న దేవాలయంలో మనం పోచమ్మ తల్లిని దర్శించుకోవచ్చు. మల్లన్నకి పట్నం వేసుకున్న తర్వాత బోనం దగ్గరికి తిరిగి వచ్చి దీపం అనేది వెలిగించి పూజ అనేది చేసుకుని స్వామివారికి బోనం అనేది సమర్పిస్తాము. సో ప్రాసెస్ ఎలా ఉంటుందో మీరు కూడా చూసేసేయండి. పంట ఎందు పాడి ఎందు ఎవరన్నా కొడుకు కోరిసంపుడు గురాలు రెండు బిడ్డలు అచ్చకాలు కోరి వచ్చాలు కోరి భాగ్యాలు వేరు హరహర భూతేశ అన్న పరమేశ్వర చంద్రశేఖర ఇలా మనం వండినటువంటి బోనంలో బండారి అంటే పసుపు వేసిన తర్వాత ఒక ఇస్తార్లో 5 ప్లేసెస్ లో మనం వండినటువంటి తీయటన్నము, పప్పు బియ్యము, కర్రీ మరియు పచ్చిపులుసు అలాగే పెరుగు ఇవన్నిటిని 5 ప్లేసెస్ లో వేపిస్తారు. ఇలా వేపించిన తర్వాతనే స్వామివారికి బోనం అనేది సమర్పిస్తారు. బంగారమై ఉండాలి దేవుడు దైవం మహారాజే మల్లో మేఘలాది పక్షం దేవుడా దైవం ఇలా బోనానికి బెల్లం శాఖతోని ఆరగిస్తాము. ఆరగించిన తర్వాతనే మనం ప్రసాదంగా స్వీకరించాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కేఎంకే ముచ్చట్లు. వీడియో అనేది నచ్చితే ఒక చిన్న కామెంట్ కూడా చేయండి. అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.